అన్నపూర్ణగా పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సార్వసాగు ప్రారంభం అవుతున్నప్పటికీ ఇంకా పంట కాలువలు, డ్రైన్లు, పుడికతీత పనులు చేయకపోవడంతో పంటలు నష్టపోతామంటూ రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇటు ఏలూరు కాలువ, అటు గూనపూడి సౌత్ డ్రైన్, మరోవైపు నక్కల కాలువ, ఇలా జిల్లాలో ఏ మూల చూసినా రైతులు ముప్పు భయంతో వణికిపోతున్నారు. జిల్లాలో రైతుల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సాగు ప్రారంభం అవుతుంది కానీ ఇంకా డ్రైన్లు కానీ లేదంటే పంట కాలువలు కానీ పూడికతీత పనులు చేయకపోవడంతో వర్షాలు వరదలు వస్తే తమ పరిస్థితి ఏంటంటే కూడా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం భీమవరం సమీపంలో ఉన్నాం. ఇక్కడ గుణపూడి సౌత్ డ్రైన్ చూసినా కదా, మొత్తం గుర్రపు డెక్కతో తోడుతో కూడా పూడుకుపోయింది డ్రైన్ అంతా. మరి వర్షాలు వస్తే పరిసరాల్లో ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఏంటి? ఈ విధంగా జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఉంది. మరి రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం మనతో. చెప్పండి బాబు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? చెత్త తీయకపోతే అండి ఇప్పుడు ఉడుపుడుతం కూడా కష్టమండి. ఆకుముళ్ళు వేయటం కూడా ఉండదండి. ఆకుముళ్ళు వేసినా వేస్ట్ అండి. ఇప్పుడే పంటకాలం పడ్డ నీళ్ళు బయటికి వెళ్తల్లా. ఏ కాలువైనా అలాగే డమ్మి అయిపోయి ఉందండి. మొత్తం చెత్తలే పుల్లుగా పూడిపోయి ఉన్నాయి ప్రతి కాలువ కూడా. ఏ డ్రైన్లు పుడిగిపోయి ఉన్నాయి? ఏ గ్రామాలకు ఇబ్బంది? ఏ గ్రామానికి అయినా సరే ఇలాగే ఉన్నాయి సార్. మొత్తం ఆ గ్రామం ఈ గ్రామం అని కాదండి, ప్రతి గ్రామం ఇలాగ ఉన్నాయి. మొత్తం మా గ్రామం అవనివ్వండి, తాడేరు అవనివ్వండి, బేతపూడి అవనివ్వండి, తొందూరు అవనివ్వండి, ఏ గ్రామం అయినా ఇలాగే ఉన్నాయి చెత్తలు. ఏ కాలువ కూడా నీట్గా లేదండి. పంట కాలువలు అలాగే ఉన్నాయి, మురికి కాలువలు అలాగే ఉన్నాయి. మురికి కాలువ ఇప్పుడు తీయకపోతే అండి ఈ వాటర్ లాగదండి ఆకుముళ్ళు వేయటానికి. అసలు చాలా ఇబ్బంది అండి మనకి. ఈ గుడిపూడి సౌత్ డ్రైన్ పక్కన ఎన్ని ఎకరాలు సాగు చేస్తూ ఉంటారు రైతులు? ఎంతమంది ఉంటారు? మొత్తం ఇదంతా సాగే కదండి. సుమారు అంటే చాలా మంది ఉన్నారండి రైతులు. కౌలు రైతులు సార్ అందరూ కూడా. సొంత రైతులు అందరూ కూడా పాలుకి ఇచ్చి కౌలు రైతులు చేస్తున్నారు సార్. మొత్తం పొలాలన్నీ కౌలు రైతులు అండి. తలకో 2 ఎకరాలు, తలకో 4 ఎకరాలు, తలకో 5 ఎకరాలు చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ. అంతా ఇబ్బంది ఏంటండి, ఇవాళ గవర్నమెంట్ చేసేది ఏది ముందు చేయట్లేదండి. అంతా కూడా తర్వాత ఇవన్నీ పోయాక చేస్తారు. ఈ వంతుని మొదలెట్టారండి మొన్న, ఇదంతా పోయింది అండి. మన సార్వ ఊడ్చలేదు, దాల్వాకి ఏదో ఊడ్చుకున్నారు. ఇదిగోండి ఇప్పుడు డమ్మి అయిపోయిందండి కాలువలో. ప్రతి కాలువ కలిపి మొత్తం కాలువలన్నీ కలిపి ఒకటికే టెండర్ వేసేస్తండి ఇచ్చేస్తున్నారండి. మొత్తం టెండర్ వాళ్ళు ఏం చేస్తారండి, ప్రతి కాలువ ఒకటికి ఇచ్చేస్తూ ఉంటేనే నలుగురికి 4 ఇస్తాడు చేస్తాడండి. దానికి మొత్తం టెండర్లు వేసేస్తున్నారు. వాళ్ళ చుట్టాల బంధువులు అందరూ కలిపి వాళ్ళ ఇష్టం. ఇంకా ఎవరు ఇచ్చేసుకున్నా కాలువలు మట్టికి శుభ్రం చేయట్లా. ఎవరు వచ్చినా అంతే. కాలువలు టెండర్ వేస్తున్నాడు, పైన మట్టికి నీట్గా చేస్తున్నాడు, కిందకి వెళ్ళేదాడికి ఏమీ లేదు. ఇక్కడే ఉంది సార్, మొత్తం అంతా కిక్కిసి మొలిసేసింది కాలువ అంతా కిక్కిసి ఉందండి కింద మొత్తం. ఈ కాలువ అడంగి నుంచి బాగు చేసి రావాలండి. దీన్ని పైన బాగు చేస్తే ఏం లాగదండి, ఇది కింద నుంచి బాగు చేసి రావాలి. అంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే అన్నపూర్ణ జిల్లా అంటారు. ఇక్కడ రైతుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు పంట కాలంలో వచ్చేసినాయండి. పంట కాలంలో వచ్చినాయి కానీ ఆకుముళ్ళు వేస్తాకి అవకాశం ఏమీ లేదు. మొత్తం ఆకుముళ్ళు వేస్తాకి కానీ ఎవడే ముందుకు వెళ్తలేదు. వేస్తాకి మార్గం లేదండి. నీరు మురికి డ్రైనేజీ లాగి వాళ్ళ గమ్మున వర్షం కురిస్తే 2 రోజులు వర్షాలు అంటున్నారు. అవి ఏ వర్షం కొని దుక్కు వర్షం కురిస్తే మొత్తం అంతా వ్యవసాయం అంతా మునిగిపోతుంది. ఏ వ్యవసాయం కూడా ఆకుముడి వేస్తా ఉండదు. ఆకుముడి వేస్తాకి ఉండదండి. అలా ఊడుతుంది జాగ్రత్తలు ఉండదు. ఈ డెక్క ఎంత బాగు చేసి తవ్వింతాయండి. అప్పుడేమన్నా ఆకుముళ్ళు వేస్తే ఎదరికి వెళ్తుంది. ఆ తర్వాత ఊడుతువాని లేదా అన్నది మా వాతావరణం పెట్టి ఉంటుంది. 2 రోజులు వర్షాలు అంటున్నారు. ఆకుముళ్ళు వేస్తే కూడా ఎవడ ఎదరికి వస్తలేదండి. ఈ డెక్క గురపడ ఏ డ్రైనేజీ చూసినా ఇదే పరిస్థితి అండి. ఇది పెద్ద డ్రైనేజీ అండి. దీనికి సంబంధించిన డ్రైనేజీలు అన్నీ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఏది కూడా బాగాలే. కనీసం మనుషులు నడిచి వెళ్ళిపోయి డెక్క నడిచి వెళ్ళిపోతున్నారు బోధుల్లోంచి. అది పరిస్థితి అండి. ఇది ఏమన్నా గమ్ముని గవర్నమెంట్ ఎదరికి వచ్చి ఏమన్నా గమ్ముని డెక్క అయితే తీస్తే ఆకుముళ్ళు వేసుకుని ఓ మోనెట్టుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మనం నీళ్ళు వదిలేసామండి. మొత్తం గుణపూడి గ్రామం, తాడేరు గ్రామంలో వ్యవసాయం అంతా చాలా వదిలేసాం. అదే పరిస్థితి ఇప్పుడు కూడా వస్తుంది. రైతు సంఘం నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, అంటే ఈ విధంగా రైతుల పరిస్థితి ఉంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తారు అనుకోవచ్చు? పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి? నా పేరు ఎం రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఈ రోజున జిల్లాలో పంట కాలువలు కానీ, ప్రధానంగా మురుగుల కాలువలు కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి. కనీసంగా ఇవి ఆధునీకరించి ఒక 15 సంవత్సరాలు పైబడింది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వద్ద ఈ కాలువలన్నీ కూడా ఆధునీకరించి ఈ రోజున తమరు చూశారు ఎంత దారుణంగా ఉందంటే, కనీసంగానే ఈ గురపడెక్క కిక్కేసి మించి ఇక్కడ రైతులు చెప్తున్నారు ఈ పక్క నుంచి ఆ పక్క నడిచిపోవచ్చు అంటున్నారు. అంటే వ్యవస్థ ఇంత ఇలా ఉన్నా కానీ ఎక్కడ కూడా సంబంధితమైనటువంటి
డ్రైనేజీ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. రైతు సంఘం ఏదైనా ఆందోళన చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మేము ఏం చేసే పరిస్థితి లేదు, ప్రభుత్వం ఎక్కడ కూడా చిల్లి గవ్వ కేటాయిస్తా లేదు, ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎక్కడ చేయగలం అనేది ఇటువంటి సమాధానం చెప్తున్నారు. ఇటు ప్రభుత్వం ఇటు అధికారుల నిర్లక్ష్యంతో ప్రతి సంవత్సరం కూడా రైతాంగం బలైపోతున్నారు. అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి జిల్లాయే కానీ ఈ జిల్లాలో కనీసంగా ప్రతి సారవ పంటకు కూడా ఒక 15,000 నుంచి 30,000 ఎకరము క్రాప్ ఆల్రెడీ ప్రకటిస్తున్నారు. ప్రధానంగా ఈ కాళ్ళ, భీమారం, ఇటు తిరిగి నరసాపురం, యలమంచిలి, పాలకొల్లు ఈ తీర ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి మండలాలు కూడా మీరు ఇంకొక 20 రోజులు వచ్చిన తర్వాత చూస్తే అన్నీ కూడా శుభ్రంగా తూడు డెక్కతోటి, గురప డెక్కతోటి సేలన్నీ కూడా నిండిపోయేటువంటి పరిస్థితి. ఎందుకయ్యా అంటే కేవలం మురుగునీరు లాక్క. కాబట్టి ఇప్పుడు మీరు చూసారు, ఇది గునుపూడి సౌత్ ట్రైన్, ఇది మొత్తం దీని మీద ఒక 10-15 గ్రామాలు ఉన్నాయి. ఒక 10,000 ఎకరం ఉంటుంది. దీన్ని మొత్తం ఈ నుంచి కడకు 10,000 ఎకరం ఉంటుంది. ఇదంతా కూడా దీని మీద ఆధారపడి ఉంది. ఇది నిరుడికి కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా మూన పెట్టలేదు. మూన అంటే నాటు వేయలేదు. ఎందుకు వేయలేదంటే ఇది ఇక్కడ చూస్తున్నాం, ఈ బ్రిడ్జి పేరు చెప్పి దాన్ని పూడి చేసి తీయమంటే తీయలేదు. ఇంత తూములు పెడితే ఇదంతా మునిగిపోయింది. వీళ్ళంతా కూడా కౌలు కట్టవలసిన పరిస్థితి. దేవాలయ కౌలు రైతులు అయితే మరీ దారుణం. మీకు పండినా పండకపోయినా మాకు కౌలు కట్టండి అని ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఇదే కాదు, ఈ రోజున జిల్లాలో ప్రధానంగా మురుగు డ్రైన్లు ఇక్కడ ఇది కానీ పక్కనే తల్లికోడి ఉంది, ఎచ్చకోడి ఉంది, అలాగే తుందూరు మురిక్కాలం ఉంది, అలాగే పూలపల్లి మొగల్తూరు డ్రైన్ ఉన్నది, అలాగే నిన్నే మేము రైతులుగా ఆందోళన చేస్తాము నక్కల కాలం ఉన్నది, అలాగే కొత్తకాయల తిప్ప నుంచి అటు దర్బరి వరకు అది కూడా జీవనాడి ఒక 50 గ్రామాల్లో ఎన్నో వేల ఎకరాలు ఉన్నటువంటి మురుగు డ్రైన్ ఉంది. ఇలాగా ప్రతి డ్రైన్ కూడా ఏళ్ల తరబడి ఆధునికించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా దీంతో ప్రధానంగా ఎంత దారుణం అంటే ఓ పక్కనే పంట కాలువ మొన్నటిదాకా సాగునీరు అందక చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. కానీ ఇప్పుడు కొంచెం పంట నీరు వస్తే దీని జత కొద్దిపాటి వర్షం కురిస్తే రైతు ఎక్కడ పూడ్చే పరిస్థితి లేదు, నాట్లేసే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులకు కానీ ఈ ఉన్నత అధికారులకు కానీ మేము కోరేది ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో నష్టపోతే 100 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇస్తుంది ప్రభుత్వం. కానీ రైతులకి లక్షల కోట్లు లాసు. కానీ మీరు ఎవరికి కూడా మీరు నష్టపరిహారం పేరు చెప్పి చిల్లికి అవ్వక్కర్లేదు. మహాప్రభు తక్షణమే ఒక 100 కోట్లు కేటాయించి ఈ జిల్లాలో ఉన్నటువంటి మురుగు డ్రైన్లు అలాగే పంట కాలంలో ఆధునీకరిస్తే ఈ రైతులందరూ కూడా హ్యాపీగా పంటలు పండించుకుంటారు. అలాగే కొంత 10 రూపాయలు వాళ్ళు ఏదన్నా కుటుంబానికి గడిస్తాను కూడా ఉంటుంది. ఎందుకైనా రైతాంగానికి ఎక్కడ కూడా సుఖం లేదు, కంటి మీద కునుకు లేదు, కన్నీరు తప్ప ఎక్కడ కూడా వీళ్ళకి పంట చేతికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. చూస్తున్నాం కదంటే ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పంట కాలువలు కానీ డ్రైనేజీ వ్యవస్థలు కానీ పూర్తిగా కూడా ఆధునీకరణ చేయకపోవడంతో ఈరోజు వర్షాలు వస్తే పక్కనున్నటువంటి పంటలన్నీ కూడా ముంపు గురేటువంటి పరిస్థితి ఉంది. కేవలం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆధునీకరణ చేసి తద్వారా రైతులకు మేలు చేయాల్సింది పోయి పంట నష్టపోయిన తర్వాత వేల కోట్లాది రూపాయలు పంట నష్టపరిహారం ఇస్తూ రైతుల్ని మభ్యపెట్టడం ఎంతవరకు సవ్వు? ఖచ్చితంగా నూతన ప్రభుత్వం కానీ అలాగే జిల్లా ఉన్నతాధికారులు కానీ స్పందించి తక్షణమే పూడుకుపోయినటువంటి కాలువలన్నీ కూడా పూడికతీత తీయాలి అంటూ రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సార్వసాగు ప్రారంభమవుతుంది కాబట్టి వేగవంతంగా ఈ చర్యలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైందనో ఉందని చెప్పుకునే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ న్యూస్ భీమవరం నుంచి.